అతడి చదువుకు సహకారం ఆపరేషన్ సింధూర్ సమయంలో 10 ఏళ్ల బాలుడు ఆర్మీకి సహకరించాడు. పాకిస్తాన్ సైనికుల కాల్పులకు ధీటుగా సమాధానమిచ్చిన ఆర్మీ జవాన్లకు ఆహారం, తాగునీరు వంటివి అందించాడు. ఆ బాలుడి ధైర్య సాహసాలను ఆర్మీ ప్రశంసించింది. అతడి చదువునకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా దీనికి ప్రతీకారకంగా మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక చర్యను భారత్ చేపట్టింది. పాక్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా పంజాబ్లోని సరిహద్దు ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. దీంతో భారత ఆర్మీ ధీటుగా తిప్పికొట్టింది. సరిహద్దు గ్రామమైన తారావాలికి చెందిన 10 ఏళ్ల శ్వాన్ సింగ్ ఈ సందర్భంగా భారత సైనికులకు సహకరించాడు. పాక్ సైన్యంపై కాల్పులో బిజీగా ఉన్న జవాన్లకు ఆహారం, తాగునీరు, టీ, పాలు, లస్సీ, ఐస్ వంటివి ఒంటరిగా అందించాడు. పెద్దవాడైన తర్వాత తాను కూడా సైన్యంలో చేరుతానని ఆ బాలుడు నాడు మీడియాతో అన్నాడు. మరోవైపు 4వ తరగతి చదువుతున్న శ్వాన్ సింగ్ సేవలను భారత్ ఆర్మీ ప్రశంసించింది. అతన్ని హీరోగా అభివర్ణించింది. ఆ బాలుడి ధైర్యం, ఉత్సాహాన్ని గోల్డెన్ యారో డివిజన్ కొనియాడింది. అతడి చదువుకు సహకరిస్తామని ప్రకటించింది. శనివారం ఫిరోజ్పూర్ కంటోన్మెంట్లో జరిగిన కార్యక్రమంలో వెస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ ఆ బాలుడిని సత్కరించారు.